బి ఫ్రాంక్ ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలి. ఉండంకులు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు పడ్డాం కదా. ఓకే గుండంకులు అని ఎందుకు అంటే ఎందుకు ఫీల్ అయ్యారు? వాళ్ళ ఆంటీలో ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కాదు. కాదండి, మీరు ఫీల్ అవుతే ఫీల్ అవునా? సో అంతసేపు నాకు గుండంకులు అంటే నేను బండ అంటే పిలుస్తా. ఓకేనా, మాట్లాడుతుంది. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడుతూ ఫీల్ అయిపోయారు. అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా మాట అన్నారు. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి ఇది రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం అనుకోండి. ఆమె జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నాను. ఉదాహరణ తీసుకున్నా. ఉదాహరణ మీరు ఫీల్ అయ్యారు. ఏదో ఫీల్ అవుతూ అన్నారు సారీ, ఏదో నేను మనస్ఫూర్తిగా నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించాలని అనుకుంటున్నారా? కదా మీరు ఫీల్ అయ్యారు అదండి. ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినప్పుడు రేసెస్ భావాలంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు ఉండు అంకుల్ అనే మాట నాకు నేను అది డెలిగేటెడ్ గా ఫీల్ అవుతాను. తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను. డాన్స్ చేసే తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను